హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 281. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ బయటకు వచ్చి కాసిమ్ని పిలిచాడు, అలా ఊళ్ళోకి వెళ్దాం అని. ఇప్పుడు ఎందుకు చిన్నబాబు, బయట ఎండగా ఉంది కదా అన్నాడు కాసిం. నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, కాసేపు అలా తిరిగేసి వద్దాం అన్నాడు ముందుకు నడుస్తూ. బావా, కారులో వెళ్దాం కదా అంది స్వీటీ వెనక నుండి. నాకు నడుచుకుంటూ వెళ్ళాలని ఉంది. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాసింతో కలిసి నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలా దేవుడా అనుకుంటూ వాళ్ళ వెనుక నడవటం స్టార్ట్ చేసింది స్వీటీ. కాస్త మనుషులు తిరిగే ఏరియాకి వచ్చేసరికి, రాజాబాబు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని కనిపించిన ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకి నవ్వుతూ సమాధానం చెప్పి ముందుకు నడుస్తున్నాడు అర్హన్. కాసిం కాక, వీళ్ళందరికీ నేను బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళతో నేను క్లోజ్గా ఉండేవాడినా అని అడిగాడు. కాసింకి కూడా తెలియదు కదా అర్హన్, నీకు యాక్సిడెంట్ అయ్యాకనే ఇక్కడికి వచ్చాడు. ఈ ఊరిని డెవలప్ చేసింది నువ్వే. నానమ్మ కోసం అని ఇదంతా చేశావు. మనం వచ్చినప్పుడు ఈ రోడ్డు ఎలా ఉండేదో తెలుసా? కనీసం అడుగు పెట్టడానికి కూడా పనికొచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ పక్కా రోడ్లు, ఇంకా స్కూల్, వాటర్ ట్యాంక్, హాస్పిటల్ అన్నీ నువ్వే కట్టించావు. మిల్ కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్పింది స్వీటీ. అవునా, ఎందుకు అని అడిగాడు. ఇక్కడి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని అనుకున్నావు నువ్వు, అందుకే మిల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశావు. కానీ నీకు యాక్సిడెంట్ అయ్యాక దాని గురించి మేము కూడా పట్టించుకోలేదు అంది స్వీటీ. అవునా, అది ఎక్కడో నీకు తెలుసా? మనం అక్కడికి వెళ్దాం, వర్క్ ఎంతవరకు అయ్యిందో చూసి తిరిగి స్టార్ట్ చేద్దాం అన్నాడు అర్హన్. తెలుసు, కానీ ఇప్పుడు వెళ్ళటం కష్టం అర్హన్, చాలా దూరం. అంత దూరం నడిచి వెళ్ళటం కష్టం కదా అంది స్వీటీ. దారిలో ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడుగుదాంలే అన్నాడు. అలా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి ఒక ఆటో కనిపించటంతో ఆపాడు అర్హన్. మిల్ వరకు తీసుకువెళ్తారా మమ్మల్ని అని అడిగాడు. తప్పకుండా రాజాబాబు, మీరు నా ఆటో ఎక్కడమే మహాభాగ్యం, ఇంకా తీసుకెళ్లకుండా ఎందుకు ఉంటాను అన్నాడు హుషారుగా. అదే టైంలో స్వీటీకి కాల్ రావటంతో, బావా నేను రాలేను, నాకు ఒక కాల్ ఉంది, నేను వెళ్ళాలి, మీరు వెళ్ళి త్వరగా వచ్చేయండి, మళ్ళీ అమ్మమ్మ ఏదో ఒకటి అంటుంది అని అర్హన్ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని 10 నిమిషాల్లో మిల్ దగ్గరకు చేరుకున్నారు అర్హంత్ వాళ్ళు. అక్కడ చాలామంది ఊరి వాళ్ళు కనిపించారు వాళ్ళకి. అదేంటి, మిల్ కన్స్ట్రక్షన్ ఆగిపోయిందని చెప్పింది స్వీటీ, కానీ ఇక్కడ చూస్తే అలా అనిపించడం లేదు. తనలో తనే అనుకుంటూ పైకే అన్నాడు. ఆగిపోవడం ఏంటి రాజాబాబు, పూర్తయి 3 నెలలు పైనే అవుతుంది కదా అన్నాడు ఆటో అతను. అవునా, కానీ నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, మరి ఎవరు పూర్తి చేయించారు అని అడిగాడు అర్హన్. ఎవరంటారేంటి రాజాబాబు, బాలు అన్న ఉన్నాడు కదా, భీముడు బాబాయ్ కూడా ఉన్నాడు. మొత్తం భీముడు బాబాయ్ బాలునే కదా చూసుకుంది. మిల్లు ఓపెన్ చేసింది కూడా మన త్రిలోచనమ్మే కదా అని అంటూ సడన్గా ఆగిపోయాడు. రాజేశ్వరీదేవి వార్నింగ్ గుర్తొచ్చి. హో, నేను లేకపోయినా వర్క్ అయితే ఆగలేదు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని లోపలికి వెళ్ళాడు అర్హన్. అక్కడ ముళ్ళు కర్ర పట్టుకుని నిలబడిన భీముడిని చూడగానే నవ్వుతూ అతని దగ్గరకు వెళ్ళి, మీరే నా భీముడంటే అని అడిగాడు. రాజాబాబు నువ్వా, నువ్విలా రావడం ఏంటి బాబు అని ఆప్యాయంగా అడిగాడు భీముడు. అయితే మీరు నన్ను నువ్వు అని పిలుస్తున్నారంటే మన మధ్య రిలేషన్ ఎలా ఉండేదో నాకు అర్థమైంది. ఈ మిల్ మొత్తం మీరే చూసుకుంటున్నారా
అని అడిగాడు అర్హంత్. నువ్వు చెప్పాక చూడకుండా ఉంటానా రాజాబాబు? 3 నెలలు అయ్యింది మొత్తం పూర్తయి. ఇక్కడ వర్క్ కూడా మొదలు పెట్టేశాం. పక్కనే ఉన్న జాగా కూడా కొనేశాం రాజాబాబు. అక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టించాలని అనుకుంటున్నాడు బాలు అని చెప్పాడు భీముడు. అయితే ఆ బాలు కూడా నాకు బాగా తెలుసన్నమాట. తనని పిలుస్తారా ఒకసారి అని అడిగాడు. వస్తాడు బాబు. ఈరోజు కొత్త మిషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. త్రిలోచనమ్మ రావాలి కదా, తనని తీసుకుని వస్తాడు అని చెప్పాడు. తనకి కొత్త మిషన్కి సంబంధం ఏంటి? ఇక్కడ ఏదైనా మొదట త్రిలోచనమ్మ చేతుల మీదుగానే ఓపెన్ చేయించడం అలవాటు అయింది బాబు. త్రిలోచనమ్మ మనసు మంచిది, అలానే ఆమె చెయ్యి కూడా మంచిదే రాజాబాబు. తన చేతుల మీద ఏదైనా జరిగితే ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు అని గొప్పగా చెప్పాడు భీముడు. అప్పుడే వచ్చాడు బాలు, లోచన, ఇంకా వాళ్ళ వెనకే హరి వాళ్ళు కూడా. త్రిలోచనమ్మ, ఇబ్బంది పెట్టేశానా రమ్మని అని అడిగాడు భీముడు. ఊరుకో మామా, నువ్వు నన్నే ఇబ్బంది పెట్టడం ఏంటి? నువ్వు చేసే దానిలో పోల్చుకుంటే ఇది పెద్ద విషయమే కాదు. మీ నమ్మకాన్ని తోసిపుచ్చలేక వస్తున్నా కానీ మీరు మొదలు పెట్టేస్తే బాగుండేది అంది త్రిలోచన. మా ఇంటికే కాదు త్రిలోచనమ్మ, నువ్వు ఈ ఊరికే ఆడపిల్లవి. నీ చలవ చేతులతో ఏ పని చేసినా దానిలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోతుంది త్రిలోచనమ్మ. ఈరోజు నీతో పాటు మన రాజాబాబు కూడా ఉన్నాడు. మీ ఇద్దరూ కలిసి మెషిన్ ఓపెన్ చేయండి అని త్రిలోచనకి అర్హన్ని చూపించాడు. బావ ఇక్కడికి వచ్చాడా? కానీ ఎందుకు? బావ వచ్చాడంటే ఆవిడ కూడా వచ్చిందా అనుకుంటూ కాస్త టెన్షన్గా చుట్టూ చూసింది త్రిలోచన. అర్హన్ అక్కడే ఉన్నాడని తెలియగానే రాజేశ్వరీదేవి కూడా వచ్చిందేమో అన్న కంగారుతో చుట్టూ చూసింది లోచన. కాసిం లోచన కంగారు అర్థం చేసుకుని ఎవరూ రాలేదు అన్నట్టుగా సైగ చేశాడు. రిలాక్స్ అయిన లోచన, భీముడు మామ, ముందు పూజ చేస్తాను ఆగు అని మిల్లో ఒక పక్కన ఏర్పాటు చేసిన పూజా మందిరం దగ్గరకు వెళ్ళి చక్కగా పూజ పూర్తి చేసింది. తను తీసుకొచ్చిన ప్రసాదం నైవేద్యంగా పెట్టి కొత్త మిషనరీ దగ్గర కూడా గంధం కుంకుమతో పూజ చేసి ధూపం వెలిగించి కొబ్బరికాయ కొట్టమని భీముడికి ఇచ్చింది. భీముడు కొబ్బరికాయ కొట్టాక అర్హంత్ వైపు చూసి స్టార్ట్ చేయండి అంది. అదేంటి, ఇక్కడ అన్నీ మీ చేతుల మీదుగానే ఓపెన్ అవుతాయని భీముడు బాబాయ్ చెప్పాడు, నన్ను స్టార్ట్ చేయమని చెప్తున్నారేంటి? నవ్వుతూ అడిగాడు అర్హంత్. మీరు లేనప్పుడు మాత్రమే నేను మొదలుపెట్టాను. మీరు ఉండగా ఇక్కడ చాలా మంచి పనులు జరిగాయి అర్హంత్ గారు. ఏం కాదు, మొదలు పెట్టండి అంది లోచన. అలా కాదు కానీ ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అని లోచన చేతిని పట్టుకుని తన అరచేతుల్లో పెట్టుకుని ఇద్దరూ కలిసి ఒకేసారి మిషన్ ఆన్ చేశారు. ఒక్కసారిగా స్టార్ట్ అయిన సౌండ్కి ఎక్కడ కడుపులో ఉన్న బేబీ భయపడుతుందో అని చేతిని పొట్ట మీద పెట్టుకున్న లోచన చేతికి అర్హంత్ చెయ్యి తగలటంతో అతని వైపు చూసింది. సౌండ్ చూసావా ఎలా ఉందో? బేబీ కంగారు పడుతుంది. మనం కాస్త బయటకు వెళ్దాం అన్నాడు అర్హంత్. ఒక్క నిమిషం అని దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం అరటాకులలో పెట్టి ఒకటి కాసింకి ఇచ్చి మరొకటి అర్హంత్కి ఇచ్చి మిగిలినది అందరికీ ఇవ్వమని భీముడికి ఇచ్చింది లోచన. మేం చూసుకుంటాం, నువ్వు కాస్త బయటకు వెళ్ళు, ఈ సౌండ్స్లో ఎక్కువసేపు ఉండకూడదు అన్నాడు బాలు. పొట్ట మీద ఒక చెయ్యి వేసుకుని భారంగా నడుస్తూ బయటకు వెళ్తున్న లోచనాని ఫాలో అయ్యాడు అర్హంత్. లోచన బయటకు వెళ్ళి కాస్త దూరంగా ఉన్న షెడ్స్ దగ్గర వేసి ఉన్న కుర్చీలో కూర్చోబోతుంటే ఆగు లోచన అని ఒకదానిలో మరో కుర్చీ వేసి ఇప్పుడు కూర్చో అన్నాడు. మీకు ఎలా ఉంది ఇప్పుడు? తలనొప్పి ఏమైనా ఉందా
అని అడిగింది. లేదు కానీ నాకు పులిహోర తినాలని ఉందని నీకెలా తెలుసు? నా కోసమే చేసుకొచ్చినట్టున్నావు. వచ్చేటప్పుడే అమ్మకి చెప్పేసి వచ్చాను నా కోసం నిమ్మకాయ పులిహోర చేయమని. చెప్పి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని, చాలా బాగుంది లోచన, నువ్వే చేసావు కదా, ఈ టేస్ట్ నేను ముందే తిన్నట్టుగా అనిపిస్తుంది. సో మనకి ముందే పరిచయం ఉన్నట్టుంది కదా అన్నాడు అర్హన్. ఏం చెప్పాలో అర్థం కాలేదు లోచనకి. భయంగా చూసింది. ఆమె చూపులని పట్టించుకోకుండా పులిహోర ముద్దని ఆమె నోటి దగ్గర పెట్టి, మనం ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళమా అని అడిగాడు. అర్హన్ అలా నోటి దగ్గర పెడితే వద్దని చెప్పలేకపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి ప్రతి పూట అర్హన్ స్వయంగా తినిపించటం గుర్తొచ్చి చప్పున నోరు తెరిచింది. మనం ఇంత క్లోజ్గా ఉన్నామంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయ్యే ఉంటాం. అదే చేత్తూ తను తింటూ అన్నాడు అర్హన్. టిల్లు, ఇంటికి వెళ్దామా అని అడిగాడు బాలు అక్కడి సిట్యుయేషన్ని ఊహించి. వెళ్దాంలే కానీ మనకి ముందే పరిచయం ఉంది కదా, మరి ఉదయం గుడిలో ఎందుకు అలా పరిచయం లేనట్టుగా మాట్లాడారు అని అడిగాడు అర్హన్. అర్హన్ గారు, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, నేను వెళ్ళాలి అంది లోచన. ఆమె వైపు సూటిగా చూస్తూ, ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాం. ఓకే, నువ్వు చెప్పవు కదా, నేనే తెలుసుకుంటాను అన్నాడు అర్హంత్. లోచనకి నీకు ఉన్న సంబంధం గురించి మూడో మనిషి ద్వారా తెలుసుకోవాలి అంటే వాళ్ళ ప్రాణాలతో పాటు టిల్లు ప్రాణాలకి కూడా ప్రమాదం. ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి అర్హంత్ గారు అని చెప్పి లోచన చెయ్యి పట్టుకున్నాడు బాలు తీసుకువెళ్ళటానికి అన్నట్టుగా. ప్రమాదం లోచన ముందుకు వస్తే దానికి ముందుగా అడ్డు నిలబడేది నేనే బాలు, ఆ విషయం మర్చిపోకు అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టి దూరం జరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీకు దూరంగా వెళ్ళాలని అస్సలు లేదు. ఆ బంగ్లాలో ఉంటే ఊపిరి ఆడటం లేదు. మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుంటాను, జాగ్రత్తగా ఉండు అని పొట్టని నిమిరాడు. లోచన కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. వాటిని అర్హంత్ కంట పడనివ్వకుండా బాలు వెళ్దాంరా అని ముందుకు వెళ్ళింది. అర్హన్ని చూసి లోచన వెనక వెళ్ళాడు బాలు కూడా. ఆటోలో వెళ్తున్నంతసేపు సైలెంట్గా ఉన్న అర్హన్ బంగ్లాకి కొంత దూరం ఉండగానే ఆటో ఆపించి అతనికి డబ్బు ఇచ్చి పంపించి కాసిం పక్కన నడుస్తూ, కాకా, నీకు లోచన తెలుసా అని అడిగాడు. తెలుసు చిన్నబాబు అని చెప్పాడు కాసిం. తనకి నాకు ఉన్న రిలేషన్ ఏంటి? తనకి నాకు చాలా దగ్గర పరిచయం అనిపిస్తుంది. నాకు తను నేను వేరు కాదని అనిపిస్తుంది. నిజంగా మా మధ్య అంత బాండింగ్ ఉంటే తనెందుకు నాకు దగ్గరగా లేదు? నేను తనతో మాట్లాడినా నేనెవరో పరాయివాడిని అన్నట్టుగానే దూరంగా ఉండిపోతుంది ఎందుకు అని అడిగాడు అర్హంత్. చిన్నబాబు, పొరపాటును కూడా త్రిలోచనమ్మ గురించి ఇంట్లో ఎవరినీ అడగకు. నీ జ్ఞాపకాలు తిరిగి వచ్చే వరకు ఎదురుచూడు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. కొన్ని ప్రాణాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు తెలివైన వాడివి చిన్నబాబు. నేనేం చెప్తున్నానో అర్థమైందనే అనుకుంటున్నాను. నువ్విలా త్రిలోచనమ్మని కలిశానని తెలిసినా అది తనకి ప్రమాదమే అని చెప్పాడు కాసిం. ఆలోచనలో పడ్డాడు అర్హంత్. మరిప్పుడు ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.